ఎవరు ధన్యులు, ఎవడు ధన్యుడు అని అంటే దివారాత్రం అనంట యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ కోట్ల కొలదిగా ఆస్తులు ఉన్నవారు ధన్యులు అని అనుకుంటున్నాం. ఒంటి నిండా బంగారం కలిగిన వారు ధన్యులు అని అనుకుంటున్నాం. అలాగే అధికారులు, నాయకులు, పెద్ద పెద్ద పదవులు కలిగినటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ధన్యులు అని అనుకుంటున్నాం. అయితే దేవుడు వాక్యం మనకి సూటిగా తేటగా తెలియజేసేటువంటి సత్యం ఏంటి అని అంటే, ఎవరు ధన్యులు అని అంటే దేవుడు వాక్యాన్ని వినేవారంట, చదివేవారంట, అనుసరించేవారంట, వాక్య ప్రకారంగా జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళు, నిలవబెట్టుకునే వాళ్ళు, నడిపించేవారు, వీరే ధన్యులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దేవుడు వాక్యము సర్వసత్యములోనికి నడిపించేది. దేవుడు వాక్యము అబద్ధాల నుంచి విడిపించి, మాయలు మోసాల నుంచి విడిపించి, చెడు నుంచి విడిపించి, అలాగే సాతాను మోసాల నుండి, కుట్రల నుంచి విడిపించి మంచి మార్గంలో, మేలు కలుగు చేసేటువంటి మార్గంలో, అలాగే నిత్య జీవానికి, పరలోకానికి నడిపించేటువంటి మార్గంలో నడిపించేదే దేవుడి యొక్క వాక్యం. కాబట్టి దేవుడు వాక్యాన్ని అప్పుడప్పుడు మనం చదివేవారుగా, వినేవారుగా కాదు. అప్పుడప్పుడు దేవుడు వాక్యాన్ని తలంచేవారంగా, తలపోసుకునేవారంగా కాదు. మనం ఎప్పుడు అంట, ఎల్లప్పుడూ అనంట, దేవారాత్రులు అంట దేవుడు వాక్యాన్ని ధ్యానించేవారంగా ఉంటే దేవుడు వాక్యమే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, మన దేశాన్ని, ప్రపంచ దేశాలను వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ లోకంలో దేవుని వాక్యం యొక్క శక్తి మనం చూస్తున్నాం. దేవుడి వాక్యం యొక్క గొప్పతనం మనం చూస్తున్నాము. చాలా మందిని మూర్ఖుల్ని మారుస్తుంది, తర్వాత దొంగలను మారుస్తుంది, అలాగే వ్యభిచారులను మారుస్తుంది, నరహంతకులను మారుస్తుంది, అబద్ధికులను మారుస్తుంది.